హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది చూద్దాము. కార్డ్స్ షఫుల్ చేసినంతసేపు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెసనేట్ అవుతుంది. మేబీ ఈ పర్సన్ మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ మీ వైఫ్, గర్ల్ ఫ్రెండ్, సో మీ క్రష్ ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్ ఎట్ ప్రజెంట్ ఎలాంటి ఎనర్జీస్ని క్యారీ చేస్తున్నారు అనేది చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. సో మీకు ఎంతవరకు వీడియో రెజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి, పర్సనల్గా ఎనర్జీస్ చెక్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ థాట్స్ ఏంటి, అట్ ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు వాళ్ళకి మీరంటే ప్రేమ ఉందా లేదా, లేకపోతే మీరే సిచ్యువేషన్లో మూవ్ ఆన్ అవ్వాలా, సో ఏంటి సిచ్యువేషన్ అనేది మీరు మీ మ్యారేజ్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, ఆర్ ఎల్స్ దేనికోసం అయినా సరే, ఫ్యూచర్ కోసం కావచ్చు, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, జాబ్ రిలేటెడ్ కావచ్చు, మీకు దేని రిలేటెడ్గా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో లైన్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ పర్సన్స్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. I dreamed about you last night. Our relationship was toxic. I reread the words you wrote me. I hope I could face you. I am dying to see you. I had grown a lot since we separate. We were incompatible. Do you still hate me? Why I didn't speak up when I had chance? I look for you in everywhere. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్. మేబీ పాస్ట్లో ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. ఓకే, ఆ ఎనర్జీస్ అయితే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో నాకు కనిపిస్తుంది. సో చూద్దాము. ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు చెప్తున్నారు, క్లారిఫై చేయండి యూనివర్స్. ఏం డ్రీమ్ చేశారు, ఎందుకు డ్రీమ్ చేశారు? సో నైట్ ఆఫ్ వైన్స్. సో మీరు వాళ్ళ దగ్గరకు వచ్చినట్టు కానీ, సో వాళ్ళు మీ ఇద్దరు కలుసుకున్నట్టు కానీ, సో మీ ఇద్దరి మధ్య యూనియన్ అయినట్టు కానీ, మీ ఇద్దరి మధ్య ఆ ప్యాషన్ మళ్ళీ రీస్టార్ట్ అయినట్టు కానీ, ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ రీస్టార్ట్ అయినట్టు కానీ ఈ పర్సన్కి చాలా డ్రీమ్స్ అయితే వచ్చాయంట. మేబీ ఆ ఎనర్జీస్ మీకు కూడా అంది ఉండొచ్చు. మీకు కూడా ఈ పర్సన్ విషయంలో డ్రీమ్స్ అట్లా వచ్చి ఉండొచ్చు.
ఎందుకంటే ఇక్కడ ప్యాషనేటెడ్ ఎనర్జీ, ప్యాషన్‌లో డ్రీమ్ చేశారు కాబట్టి మేబీ మీరు కూడా అదే ఎనర్జీ మీరు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఉండొచ్చు. సో, ఈ పర్సన్ అయితే మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నట్టు డ్రీమ్ చేశారు. నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. మీరు తన కోసం తన లైఫ్‌లోకి వచ్చినట్టు, తనతో మాట్లాడుతున్నట్టు, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నట్టు డ్రీమ్ వచ్చింది. ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ కూడా ఎనర్జీ చూడండి. సో, ఎట్ ప్రెజెంట్ మీరు చాలా పవర్‌ఫుల్ పొజిషన్‌లో అయితే కనిపిస్తున్నారు మీ పర్సన్‌కి. చాలా పవర్‌ఫుల్ పొజిషన్‌కి. అంటే ఎమోషన్స్ ఏమీ లేకుండా ఎలాగంటే అన్నీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతున్నట్టుగా మీరు కనిపిస్తున్నారు. మేబీ ఎట్ ప్రెజెంట్ మీరు మంచి జాబ్ చేస్తూ ఉండొచ్చు. లేదంటే మీరు ఒక బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఈ పర్సన్ విషయంలో అంత ఎమోషనల్‌గా లేరు. లైక్ పాస్ట్‌లో మీరు ఎంత ఎమోషన్స్ చూపించారో ఈ పర్సన్ విషయంలో, ఇప్పుడు అంత ఎమోషన్స్ మీలో మీ పర్సన్‌కి కనిపించట్లేదు. ఎమోషన్‌లెస్‌గా కనిపిస్తున్నారు. సో, ఏదనిపించినా సరే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పడము, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడడము, తన విషయంలో మీరు ప్యాషనేటెడ్‌గా ఉన్నారని కూడా కనిపిస్తున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్ డెఫినైట్‌లీ మీ ఇద్దరు ఏదో ఒక రోజు కలుస్తారు అనే డ్రీమ్ అయితే ఈ పర్సన్ చేశారు. నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కలవడం. పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చినట్టు, మీరు తనని యాక్సెప్ట్ చేసినట్టు, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నట్టు వాళ్ళకి డ్రీమ్ అయితే వచ్చింది. మీ ఇద్దరు మళ్ళీ ఒక్కటైపోయినట్టు. అవర్ రిలేషన్‌షిప్ వాస్ టాక్సిక్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ పర్సన్ మీతో చాలా బ్యాడ్‌గా బిహేవ్ చేశారండి. చాలా చాలా బ్యాడ్‌గా బిహేవ్ చేశారు. రిలేషన్‌షిప్‌ని టాక్సిక్ అయిపోయేలాగా చేశారు. ఇప్పుడు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉందంటే, వాళ్ళు మిమ్మల్ని చాలా డామినేట్ చేసేవాళ్ళు. అండ్ మిమ్మల్ని చాలా హింసించేవాళ్ళు, మిమ్మల్ని చాలా కంట్రోల్ చేసేవాళ్ళు, లేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని బ్లేమ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని హర్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని అవాయిడ్ చేసి మరీ మిమ్మల్ని డౌన్ చేసేవాళ్ళు. సో, ఈ పర్సన్ ఏంటంటే ఎలా అంటున్నారంటే వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీ రిలేషన్‌షిప్ చాలా టాక్సిక్ అవ్వడానికి రీజన్ వాళ్ళు ఓవర్ కంట్రోలింగ్ కానీ, ఓవర్ పొసెసివ్‌నెస్ కానీ, ఏ రీజన్ అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. టాక్సిసిటీ అనేది వాళ్ళే తీసుకొచ్చారు రిలేషన్‌షిప్‌లో. అందుకే ఈ రిలేషన్‌షిప్ ఎలా ఎండ్ అయిపోయింది అనేది మీ పర్సన్ ఎనర్జీ అనమాట. అందుకే మీరేం చేయాలో అర్థం కాక మీరు రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసారు. సో, అది వాళ్ళ ఎనర్జీ. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు రిలేషన్‌షిప్‌ని ఇప్పుడు వాళ్ళలో చాలా మార్పొచ్చింది. అండ్ మీకోసం వాళ్ళు చాలా చేంజ్ అయ్యారు. ఇంతకు ముందులాగా లేరు. అది ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకోసం వాళ్ళు చాలా మారారు. అది ఆ పర్సన్ ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళలో వచ్చిన కంప్లీట్‌లీ ఆ పర్సన్ మీకోసం చేంజ్ అయ్యారు. అండ్ ఈ రిలేషన్ విషయంలో వాళ్ళు గ్రో చేయాలి అనుకుంటున్నారు. సో, డెఫినెట్‌లీ సీడ్స్ అయితే వేశారు ఈ రిలేషన్‌కి. డెఫినెట్‌లీ ఇది గ్రో చెయ్యాలి అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఐ రీరీడ్ ద వర్డ్స్ యూ రోట్ మీ. సో, మీరు పంపించిన మెసేజెస్ కానీ, మీరు పంపించిన చాటింగ్స్ కానీ, సో, మీరు పంపించిన టెక్స్ట్‌లు కానీ, మీరు పంపించిన సంథింగ్ రీల్స్ కానీ, అన్నీ మళ్ళీ, 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 మళ్ళీ చూసుకుంటున్నారు. బికాస్ వాళ్ళకి మీతో మాట్లాడాలని ఉంది. మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉంది. 8 ఆఫ్ వాండ్స్ కమ్యూనికేషన్. స్పీడ్ కమ్యూనికేషన్ చేయాలని ఉంది. స్పీడ్‌గా మీ దగ్గరికి రావాలని ఉంది. త్వరగా మీ దగ్గరకొచ్చేస్తే బావుండు అనిపిస్తుంది. మీరు పంపించిన మెసేజెస్ మేబీ ఆ పర్సన్‌లో ఆహ్, కొంతవరకు యాక్షన్ మోడ్‌లోకి వస్తుంది అనిపిస్తుంది. మేబీ మీరేమన్నా కొంచెం ఎమోషనల్‌గా మెసేజెస్ పంపించారా? లేకపోతే నువ్వు నాకు వద్దు అని మెసేజ్ పెట్టారా? సో, సంథింగ్ మీరు పంపించిన మెసేజెస్, మీ టెక్స్ట్‌లు మళ్ళీ, మళ్ళీ చదువుకుంటున్నారు. దానివల్ల ఈ పర్సన్‌లో కొంచెం చలనం అయితే వచ్చింది అనేదైతే కనిపిస్తుంది. మీకోసం ఈ పర్సన్ కాల్ చేయడం గానీ, మెసేజెస్ చేయడం గానీ చెయ్యాలి అనుకుంటున్నారు.
మళ్ళీ మళ్ళీ చదువుకుంటే వాళ్ళకి మీరెక్కడ దూరం అవుతారేమో అన్న భయం వాళ్ళు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మీకు మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా! ఈ పర్సన్ మేబీ ఇమ్మెచ్యూరిటీ అయ్యుండొచ్చు. కానీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు కూడా అయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్‌కి మీకు ఇక్కడున్న రిలేషన్‌షిప్‌లో ఇక్కడున్న కార్డ్స్, ఇక్కడున్న ఎనర్జీస్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయినట్టుగా కనిపిస్తున్నారు. బట్ వాళ్ళైతే మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. కొంతమందికైతే మీకు కమ్యూనికేషన్ మీ పర్సన్ నుంచి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఐ హోప్ ఐ కుడ్ ఫేస్ యూ. సో వాళ్ళు మిమ్మల్ని ఫేస్ చేయగలను. మీరేమన్నా, మీరు కొట్టినా, తిట్టినా, మీరు అడిగే ప్రశ్నలకి కానీ, లేకపోతే మీరు అడిగే కమిట్మెంట్స్‌కి కానీ వాళ్ళు మిమ్మల్ని ఫేస్ చేయగలను అనే ధైర్యం ఉంది. 3 ఆఫ్ వ్యాండ్స్. సో ఇప్పటిదాకా దానికోసమే వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి వాళ్ళకి మీతో ఫ్యూచర్‌లో కలిసి ఉండాలి అనే ఒపీనియన్ వచ్చిన తర్వాతే మిమ్మల్ని ఫేస్ చేయడానికి మీకోసం మీ లైఫ్‌లోకి మళ్ళీ ఈ పర్సన్ వస్తున్నారు. మేబీ దూరం నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో మీ గురించి అందరికీ అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. సో అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగే దానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉంది కాబట్టి మేబీ వస్తున్నారు. మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ స్ట్రక్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళకి మిమ్మల్ని ఫేస్ చేయగలను అనే ధైర్యం వాళ్ళకొచ్చింది. అందుకే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు. ఐ యామ్ డయింగ్ టు సీ యూ. సో మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలా అని పర్సన్ చాలా తహతహలాడుతున్నారు. ఒక్కసారి మీ ఫోటో కానీ, లేకపోతే మీ డీపీ కానీ, లేకపోతే మిమ్మల్ని కానీ డైరెక్ట్‌గా చూస్తే బావుంటుంది అనేదైతే వాళ్ళకి అనిపిస్తుంది. 9 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. ప్రాక్టికాలిటీలోకెళ్ళిపోయి మనీ, మనీ, మనీ కానీ, ప్రాక్టికాలిటీలోకెళ్ళిపోయి కానీ ఈ పర్సన్ మీకు దూరం అయ్యారు. ఈవెన్ కెరియర్ కోసం కావచ్చు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం కావచ్చు, లేకపోతే అదే ఫైనాన్షియల్ గ్రోత్ కోసం కావచ్చు, ప్రాక్టికల్‌గా ఉండాలి అని కావచ్చు. ఈ పర్సన్ మీకు దూరమయ్యారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి. ఒక్కసారి మీ ఫోటో చూస్తే బావుండు, లేకపోతే ఒక్కసారి మిమ్మల్ని డైరెక్ట్‌గా చూస్తే బావుండు. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ రిచ్ పర్సన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. బికాస్ 9 ఆఫ్ పెంటికల్స్ కాబట్టి. రిచ్ పర్సన్ అయినా అయ్యుండాలి. లేదు అంటే ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. లవర్స్ చూడండి. మీకు తనకి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, సోల్‌మేట్ కనెక్షన్ ఉందని కానీ ఇప్పుడు మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని గ్రో చేయాలనుకుంటున్నారు. మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని చూడాలి ఆర్ మీ ప్రేమ కావాలి. మీ సపోర్ట్ కావాలి, మీ ప్రేమ కావాలి అనుకుంటున్నారు. సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ, అరేంజ్ మ్యారేజ్ కానీ, లవ్ మ్యారేజ్ కానీ చేసుకోవాలి. సో ఒక మ్యాగ్నెటిక్ పుల్ లాంటిదైతే ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీ విషయంలో. మేబీ ప్రాక్టికాలిటీలోకి వెళ్ళిపోయి ఈ పర్సన్ మీకు దూరంగా అయ్యి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని మాత్రం ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. మీ ప్రేమని, ఆ పర్సన్ విషయంలో మీరు చూపించిన ప్రేమని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. మిమ్మల్ని చూడాలి, కలవాలి అని అయితే అనుకుంటున్నారు. I had grown a lot since we separated. సో మీ ఇద్దరు సెపరేట్ అయిపోయి కొంతమంది ఇక్కడ ఎవరైతే సెపరేషన్ గో త్రూ అవుతున్నారో, ఆన్ అండ్ ఆఫ్ కాదు, కంప్లీట్గా సెపరేషన్ గో త్రూ అవుతున్నారో, ఐ హ్యాడ్ గ్రోన్ ఏ లాట్ సిన్స్ వీ సెపరేటెడ్. చాలా తెలుసుకున్నారు, చాలా నేర్చుకున్నారు. మీ నుంచి నేర్చుకొని ఉండొచ్చు, లేదు అంటే పరిస్థితుల నుంచి నేర్చుకొని ఉండొచ్చు. చాలా నేర్చుకున్నాను అనే ఫీలింగ్లో అయితే ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు.
త్రూ ఆన్‌లైన్ గానీ, ఆఫ్‌లైన్ గానీ ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. అంటే మీ గురించి తెలుసుకుంటున్నారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. మేబీ మీరు ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మీ ఇద్దరు ఆన్‌లైన్‌లో పరిచయం అవ్వడం. సో, ఆ తర్వాత మీ ఇద్దరు కొంతవరకు గొడవ పడి మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చి విడిపోవడం. సో, మీ ఇద్దరి మధ్య ఆహ్, ఇంకెవరైనా థర్డ్ పర్సన్ రావడం వల్ల ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. వచ్చున్నారేమో అన్న అనుమానం వల్ల కూడా మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చుండొచ్చు. ఐ హాడ్ గ్రోన్ ఎ లాట్. చాలా తెలుసుకున్నారు. చాలా నేర్చుకున్నారు. మీ నుంచి సెపరేట్ అయిన తర్వాత. అనవసరంగా మీతో గొడవ పడ్డాను. అనవసరంగా మీతో ఆర్గ్యూ చేశాను. అనవసరంగా మీకు దూరం అయ్యాను అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్ మేబీ ఫ్యామిలీ ఇక్కడ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. ఫ్యామిలీ కానీ, ఏజ్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, ఫైనాన్షియల్‌లో సో, వాళ్ళెక్కువ, మీరు తక్కువ, మీరెక్కువ, వాళ్ళు తక్కువ, ఫ్యామిలీ మీ మ్యారేజ్‌కి యాక్సెప్ట్ చేయకపోవడం కానీ, ఫ్యామిలీ మీ ఇద్దరి మధ్య ఆబ్స్టికల్ లాగా కనిపిస్తుంది. సో, మేబీ ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అయ్యుండే కూడా ఛాన్సెస్ ఇక్కడ ఉంది. సో, ఒకరు మ్యారీడ్, ఒకరు అన్‌మ్యారీడ్ లేకపోతే బోత్ సెపరేట్ మ్యారీడ్. సో, ఈ పర్సన్ మీతో మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీరు ఈ పర్సన్ సెపరేట్ అయిపోవడం కానీ, సో, ఇక్కడ ఎవరు ఎలాంటి ఎనర్జీస్ గో త్రూ అవుతున్నారో, ఎవరు ఎలాంటి సిట్యుయేషన్ గో త్రూ అవుతున్నారో నాకు తెలీదు కాబట్టి, ఇక్కడ ఇలాంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మీ ఇద్దరు సెపరేట్ అయిపోయారు. లేదు అంటే సొసైటీ మ్యాటర్స్ వల్ల కానీ, పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది కానీ, సొసైటీ ఒప్పుకోదు, మీ రిలేషన్‌ని యాక్సెప్ట్ చేయదు అనే ఒక రీజన్‌తో ఈ పర్సన్ మీతో గొడవ పడి, చిన్న చిన్న గొడవలకే అది పెద్దది చేసి మీతో సెపరేట్ అయిపోయారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు. ఆ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. నేను నీకు దూరం అయిపోయాను కానీ, గొడవ పడి నేను నీతో దూరం అయిపోయాను కానీ, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. అది వాళ్ళ ఎనర్జీ. వి వర్ ఇన్‌కంపాటబుల్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో, హై ప్రీస్టెస్ ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదండి. సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తగిన వాళ్ళు కాదు మీరు అనేది వాళ్ళకనిపిస్తుంది. మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీతో కమ్యూనికేషన్ చేయాలనుకున్నారు. పాస్ట్‌లో ఈ పర్సన్ ఏంటంటే మీకు వాళ్ళకి సెట్ అవ్వదు. మీకు వాళ్ళకి అడ్జస్ట్ అవ్వలేరు అనే దానికోసం ఈ పర్సన్ సైలెంట్‌గా ఉన్నారు. సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం, మీతో మాట్లాడకపోవడం, మిమ్మల్ని అవాయిడ్ చేయడం, మీ కాల్‌కి రెస్పాండ్ అవ్వకపోవడం. ఇక్కడ సేమ్ సిట్యుయేషన్ మీరు కూడా చేసి ఉండే ఛాన్సెస్ ఉంది. మీరైనా ఈ పర్సన్ విషయంలో సైలెంట్‌గా ఉండడం. మీరు మీ ఎమోషన్స్ ఏది ఆ పర్సన్‌కి చూపించకపోవడం. మీ ప్రేమ మీలో దాచుకుంటారు కానీ వాళ్ళకేమీ చెప్పరు. సో, వాళ్ళకి ఆ అభిప్రాయం ఏంటంటే మనమిద్దరం ఒకరికొకరు సెట్ అవ్వము. సో, నేను అన్నీ ఏదున్నా సరే ఓపెన్‌గా చెప్పేస్తాను. ఓపెన్‌గా మాట్లాడేస్తాను. సో, నువ్వు అలా కాదు. ఏది కూడా డైరెక్ట్‌గా ఇది కావాలి, ఇది వద్దు అనేది చెప్పవు. నీ మనసులో ఏముందో నేనెలా చెప్పగలుగుతాను, నేనెట్లా చూడగలుగుతాను అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో, మేబీ ఇది సీక్రెట్ రిలేషన్‌షిప్ కూడా అయ్యుండే ఛాన్సెస్ ఉంది. మీకు మీ పర్సన్‌కి మధ్య సీక్రెట్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు ఇది. ఒకవేళ సీక్రెట్ రిలేషన్‌షిప్ అయినా సరే, ఈ పర్సన్ ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్‌లో ఇది రిలేషన్‌షిప్ ముందుకు హ్యాపీగా వెళ్తుంది అనుకున్నారు. కానీ పోను ఏంటంటే వాళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారని మీరు సైలెంట్‌గా ఉంటున్నారని వాళ్ళు ఇద్దరికిద్దరూ పోటాపోటీగా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ రిలేషన్‌ని ఇట్లా స్ట్రక్ సిట్యుయేషన్‌లోకి తీసుకొస్తున్నారు.
తను నాకు సెట్ అవ్వడని మీరు, మీరు తనకి సెట్ అవ్వరని వాళ్ళు. మీ మౌనం అయితే ఎస్పెషల్లీ వీళ్ళని చాలా బాధ పెడుతోంది. మళ్ళీ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ చూడండి. ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. మీరంటే ఫీలింగ్స్ ఉంది. మీరంటే ఎమోషన్ ఉంది. మీతో యూనియన్ అవ్వాలని ఉంది. ఇది మ్యారేజ్ కూడా రిప్రజెంట్ చేస్తుంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని గానీ, ఒకవేళ మీకు ఈ పర్సన్‌కి ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుంటే గనక, మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఈ పర్సన్‌కి ఉంది. సో, మీతో ఉంటేనే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండగలరు. హ్యాపీగా ఉండగలరు. వాళ్ళ హ్యాపీనెస్ మీ దగ్గరే ఉంది. కానీ ఇక్కడ మీరే సైలెంట్‌గా ఉంటున్నారు. మనిద్దరం ఒకరికొకరు సెట్ అవ్వమని మీరే ఇక్కడ సైలెంట్‌గా ఉంటున్నారు. అది వాళ్ళ ఎనర్జీ. డూ యూ స్టిల్ హేట్ మీ? క్లారిఫై చేయండి యూనివర్స్. నువ్వు ఇంకా నన్ను ద్వేషిస్తున్నావా అనే ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు. ఇప్పటికీ నేనంటే నీకు కోపం పోలేదా? ఇప్పటికీ నన్ను వద్దనుకుంటున్నావా? ఇప్పటికీ నా మీద నీకు కోపం ఇంకా అలాగే ఉందా అని వాళ్ళు అడుగుతున్నారు. మజీషియన్. సో, నేనేదో నిన్ను మాయ చేస్తున్నానని, నేనేదో నిన్ను మోసం చేస్తున్నానని, సో, నేనేదో నిన్ను నమ్మించడానికి నటిస్తున్నాను అని అనుకున్నావు. ఇప్పటికీ నీకు నా మీద ఇంకా అలాంటి అపోహలే ఇంకా అలాంటి అపార్థాలే ఉన్నాయా నీకు నా మీద? నన్నింక నమ్మవా? ఎప్పటికీ నన్ను నమ్మవా? నన్ను యాక్సెప్ట్ చేయవా? ఎప్పటికీ నన్ను ద్వేషిస్తూనే ఉంటావా? నేను ఏం చెప్పినా, ఏం మాట్లాడినా, ఏది చేసినా దాంట్లో నాకేదో బెనిఫిట్ ఉంది. నేనేదో నా స్వార్థం కోసం చేస్తున్నాను అనుకుంటావే తప్ప మన కోసం చేస్తున్నానని నువ్వు ఏ రోజు ఆలోచించవా? నాలో మంచితనం నువ్వు చూడలేవా? నేను నీ కోసం 24/7 ఆలోచిస్తున్నాను. అది చెప్పినా కూడా నువ్వు నమ్మలేవు. అది నువ్వు నమ్మవు. నీ మైండ్ ఎవరో మ్యానిపులేట్ చేశారు. దానివల్ల నువ్వు నన్ను అవకాశవాదిలాగానో, లేకపోతే అవకాశవాదురాలుగానో చూస్తున్నావు. నా మీద నువ్వు ద్వేషం పెంచుకున్నావు. నువ్వు ముందు ఇలా లేవు. ఇప్పుడు నాలో నువ్వు తప్పులు వెతకడం స్టార్ట్ చేస్తున్నావు. నీ మైండ్ ఎవరో మ్యానిపులేట్ చేశారు. నీకు నా మీద ఎవరో చెడుగా చెప్పారు. అదంతా అబద్ధం. అది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ముందుకు వెళ్ళాలని అనుకున్నారండి. కానీ అడుగడుగునా మీ ఇద్దరి మధ్య ఏదో ఒకటి ఆబ్స్టకిల్ లాగానే వస్తోంది. ఏదో ఒక సమస్య. Why I didn't speak up when I had chance? సో, వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు వాళ్ళెందుకు మాట్లాడలేకపోయాను అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. చూడండి 10 ఆఫ్ కప్స్. మీతో కలిసి మ్యారేజ్ చేసుకోవడానికి కానీ, ఒక్కటవ్వడానికి కానీ, అప్పుడు నేను మాట్లాడుంటే బాగుండేది. ఇప్పటికీ రీయూనియన్ అయిపోయి ఉండేవాళ్ళం. ఇప్పటికి మ్యారేజ్ చేసుకొని ఉండేవాళ్ళం. ఇప్పటికి హ్యాపీగా ఉండేవాళ్ళం.
మంచిగా పిల్లలతో హ్యాపీగా, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండేవాళ్ళం. మీరు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళది మిస్‌యూజ్ చేసుకున్నారు. మేబీ వాళ్ళ ఫ్యామిలీకి భయపడి ఈ పర్సన్ మీరు అవకాశం ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోలేదు. మీరంటే ప్రేమ ఉంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ అంటే భయం వల్ల ఈ పర్సన్ మీరు అవకాశం ఇచ్చినా, మీరు ఛాన్స్ ఇచ్చినా, మీరు కమిట్మెంట్ ఇచ్చినా అది వాళ్ళు యూజ్ చేసుకోలేదు. ఆహ్, మిస్‌యూజ్ చేసుకున్నాను ఇక్కడ అనే ఎనర్జీలో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు. ఫ్యామిలీకి భయపడి అవకాశం ఇచ్చిన ఛాన్స్ తీసుకోలేదు. అప్పుడే మాట్లాడుంటే బాగుండేది. ఇప్పటికి ఎప్పుడో పెళ్ళైపోయి ఉండేది. ఆర్ ఎప్పుడో ఫ్యామిలీ అయిపోయి ఉండేది. చూడండి ఎంప్రెస్ ఎనర్జీ. వాళ్ళని చూసుకోవడానికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అలాంటి క్వాలిటీస్ అన్నీ మీకు ఉన్నాయి. మీలో ఉన్నాయి. అది ఆ పర్సన్ అబ్జర్వ్ చేశారు. కానీ ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఫేస్ చూపించాలన్నా చూపించలేకపోతున్నారు. బికాజ్ మీ లైఫ్ ఎప్పుడు గ్రోత్ కనిపిస్తుంది వాళ్ళకి. అట్ ప్రెజెంట్ మీ లైఫ్‌లో మీరు చాలా గ్రో అయ్యారు. ఫైనాన్షియల్‌గా కానీ, ఎమోషనల్‌గా కానీ. సో, అబండెన్స్ ఇప్పుడు మీలో ఉంది. వాళ్ళలో లేదు. లక్ మీ వైపు ఉంది. కానీ వాళ్ళ వైపు లేదు. ఇప్పుడు ఎలా అయిపోయారంటే మీరు, నేను బావుంటే చాలు. నేను గ్రో అయితే బావుండు. నేను హ్యాపీగా ఉంటే చాలు. సో, ఆ స్టేజ్‌కొచ్చేసారు మీరు. బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టిన దానికి మీరు ఈ స్టేజ్‌కొచ్చారు. ఒకప్పుడు వాళ్ళు బావుంటే చాలు. వాళ్ళు మెసేజ్ చేస్తే బావుండు. వాళ్ళు కాల్ చేస్తే బావుండు. సో, వాళ్ళు ఎప్పుడెప్పుడు మెసేజ్ చేస్తారా? ఎప్పుడెప్పుడు రిప్లై ఇద్దామా అని మీరు వెయిట్ చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు మీతో యూనియన్ అవుతారా అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఐ లుక్ ఫర్ యూ ఇన్ ఎవ్రీవేర్. ప్రతి చోట, ప్రతి ఒక్క చోట మీ నేమ్ గానీ, లేకపోతే మీ లెటర్ కానీ, మీరు కలిసిన ప్లేస్ కానీ, లేకపోతే మీరు వెళ్ళిన ప్లేసెస్ కానీ, సో, ప్రతి చోట ఆ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. చూడండి. ఎందుకంటే మీతో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, సోల్‌మేట్ కనెక్షన్ ఉందని కానీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్రతి చోట ఈ పర్సన్ మిమ్మల్నే చూస్తున్నారు అండ్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సో, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా మీరే ఈ రిలేషన్‌ని నిలబెట్టుకుంటూ వచ్చారు. సో, ఇప్పుడు తన ఛాన్స్ వచ్చింది. తన వంతు వచ్చింది. సో, తను కూడా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు. అండ్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మేబీ ఇక్కడ మీతో మళ్ళీ ఫ్రెండ్‌షిప్‌గా అయినా సరే ఈ పర్సన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఫ్రెండ్లీ వేలో అయినా సరే ఈ పర్సన్ మీతో ఉండాలనుకుంటున్నారు. మీరు లేకుండా ఉండలేకపోతున్నారు. మీ నుంచి మూవ్ ఆన్. ఇది చూడండి 8 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఐ హావ్ మూవ్డ్ ఆన్. సో, మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి మీరు కావాలనిపిస్తుంది. సో, మీతో యూనియన్ అవ్వాలనిపిస్తుంది ఈ పర్సన్‌కి. మీ ప్రేమ ఉంటే చాలు అనిపిస్తుంది. మీతో మాట్లాడితే ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఆ ఎనర్జీస్ అయితే మీ పర్సన్‌లో కనిపిస్తున్నాయి. ఇదేనండి ఇవాళ ట్రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.